వదిలేండి ఇంకా. మీరు ఆ శాస్త్రం తీయొద్దు. ఎందుకంటే, ఆ శాస్త్రాలన్నీ కూడా తప్పుదోవ పట్టించినయి. ఇంకా ఖురాన్‌లో ఒకలాగా, బైబిల్‌లో ఒకలాగా, భగవద్గీతలో ఒకలాగా ఉండదు. ఎవరి వారు వాళ్ళు రాసుకున్నారు. ఇవన్నీ కూడా వేదాల నుంచి వచ్చినయి. ఓకేనా? ఆ! హ్మ్. 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 అవును. ఉంటాయి. ఇంకెందుకంటే ఇప్పుడు ఖురానొచ్చినా, బైబిలొచ్చినా, భగవద్గీతొచ్చినా వేదాన్ని అనుసరించే వస్తుంది తప్ప వేరే విధంగా ఏమి రాదు. మనము ఒక్కటే దైవాన్ని మనము గుర్తించం కాబట్టి, మనం వేరు వేరు భావాలతో ఉన్నాము కాబట్టి కాదు కాదు. వేరే వేరే భావాలతో నేనున్నాను కాబట్టి, నేనే ఒక కమ్యూనిటీని తీసుకొచ్చాను. నేనే ఒక కమ్యూనిటీని తీసుకొచ్చి నేను నడిపిస్తానన్నమాట అంతే కొంతమందిని. ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఆహ్, ఆహ్, సాయిరామ్ గారు ఉన్నారనుకో, సత్యరావు గారు ఉన్నారనుకో, ఈ కమ్యూనిటీ ఇష్టపడరు. వేరే కమ్యూనిటీ తీసుకొచ్చి ఆయన నడిపిస్తారు. ఇప్పుడు పుష్పావతి గారు ఉన్నారనుకో, వీళ్ళిద్దరి కమ్యూనిటీ నప్పదు. వారే ఒక కమ్యూనిటీ వచ్చి ఆమె నడిపిస్తుంది. ఇలా వచ్చినాయి తప్ప ఇన్ని మతాలు, ఇన్ని కులాలు వచ్చినాయి. వేరే విధంగా వీళ్ళు తీసుకొచ్చింది తప్ప భగవంతుడు తీసుకొచ్చింది కాదు. భగవంతుడికి అన్ని ఒకటి, అన్ని సమానమే. ఒకటే చెప్తున్నాను, ఖచ్చితంగా ఈ జన్మలో ఏ పురుషుడినైతే స్త్రీ భర్త అనుకోకుండా దైవం అనుకుని భర్తను పూజిస్తుందో ఆమె ఈ జన్మలోనే మోక్షానికి అర్హురాలు. ఏ స్త్రీ అయితే భర్త యొక్క తల్లిదండ్రుల్ని తమ యొక్క తల్లిదండ్రుల కంటే ఎక్కువగా దైవం దేవతా స్వరూపులుగా భావించి వారిని అనుసరించి వారికి పూజ చేసుకుంటారో వారి జీవితం ధన్యము. ఇది మాత్రం సత్యము. ఇందులో ఎక్కడ అసత్యం చెప్పను నేను. వారికి ఈ ఈ కోడలనే పిల్లకి అత్తామామలు వేరు భావంతో కనబడతారు. వేరు భావంతో కనబడతారు. అది ఈ కోడలు చేసుకున్న ఆలోచన సరళ తప్పు. ఎందుకంటే తల్లిదండ్రులు నేర్పని ఏదైతే ఉన్నాయో అత్తామామలు నేర్పుతుంటారు. నా తల్లిదండ్రులే నేర్పలేదు. నా తల్లిదండ్రులే నాకు పని చెప్పలేదు. నా తల్లిదండ్రులే పని నేర్పించలేదు. వీళ్ళు నాకు చెప్పడం ఏంటి? మా ఇంట్లోనే నేను ఎక్కడా పని చేయలేదు. ఇక్కడికొచ్చి పని చేయడం ఏంటి? ఇక్కడంటే ఏంటి? అది కాదా? అది ఇది కాదా? అప్పుడు చిన్నపిల్లలు నేర్చుకోలేని స్థితిలో ఉన్నారు కాబట్టి నేర్పలేదు. గారాబం చేస్తాము కాబట్టి పిల్లల్ని నేను నేర్పలేదు. కానీ అదే గారాబం ఇక్కడ అత్తామామలు ఎందుకు చేస్తారు? అత్తామామలు ఎందుకు చేయరు అంటే, రేపొద్దున్న ఈ పిల్ల ఒక తల్లవుతుంది. ఈ పిల్ల ఒక తల్లవుతుంది. ఆ తల్లికి ఆ తల్లి ఆ బిడ్డకి ఏం నేర్పుతుంది? ఎలా నేర్పుతుంది? కాబట్టి ఇక్కడ ప్రథమ అత్తామామలు గురువులు. కాబట్టి ఇక్కడ అత్తామామలు ఏదైతే నేర్పుతున్నారో ఈ కోడలనే పిల్ల నేర్చుకుంటే రేపొద్దున్న ఈ కోడలనే పిల్ల ఒక తల్లవుతుంది. ఇద్దరో ముగ్గురో పిల్లలకి తల్లవుతుంది. ఆ ఇద్దరో ముగ్గురో పిల్లలు మగ పిల్లలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు. మరి ఆ పిల్లలకి ఏం నేర్పుతది ఈ తల్లి? ఈ తల్లి నేర్పాలంటే కోడలుగా ఉన్నప్పుడు, పిల్లగా ఉన్నప్పుడు ఈ అత్తామామల దగ్గర నేర్చుకోవాల. అమ్మానాన్నలు నేర్పరు. ఎందుకంటే నా కడుపున పుట్టారు కాబట్టి నేను వాళ్ళని సుఖంగా చూడాలని అనుకుంటాను. ఎందుకంటే మా నాన్న నన్ను సుఖంగా చూడలేకపోయాడు కాబట్టి నాకేదైతే కావాలో అన్నీ నాకు అమర్చలేకపోయాడు కాబట్టి నా బిడ్డలకి అమర్చాలని చెప్పేసి నేను ప్రేమతో సంపాదిస్తాను. మగవాడిగా తండ్రిగా ఉన్న నేను నా భార్యగా ఉన్న నా భార్య తల్లిగా మురిపెంగా చూసుకుంటుంది గారాబంగా. మా ఇద్దరం కలిపి పిల్లల్ని మురిపెంగా చూసుకుంటాం. ఏ కష్టం రాకుండా, ఏ పని చెప్పకుండా. అది మా యొక్క ప్రేమ. అదే ప్రేమని అత్తామామలు చూడడానికి లేదు. అత్తామామలు కూడా చూసారనుకుందాము. ఆ కోడలి పిల్లకి ఏ పని నేర్పలేదు. ఏ పని చెప్పట్లేదు. ఆహ్, ఈ ఈ ఇక్కడ తల్లిదండ్రులు ఎలా చూసారో అప్పుడు కూడా అలా చూస్తే రేపొద్దున్న ఈ పిల్ల తల్లవుతుంది. తన పిల్లలకి ఏం నేర్పుతది? ఎందుకంటే ఇప్పుడున్న అత్తామామలు ఒకప్పుడు కోడలే, అల్లుళ్ళే. అప్పుడు వయసులో ఉన్నప్పుడు చేశారు. వయసు తగ్గిపోయిన తర్వాత వాళ్ళు పని చేయగలరా? వయసు అయిపోయిన తర్వాత వాళ్ళు పని చేయగలరా? వాళ్ళకి శక్తి ఉంటుందా? ఇప్పుడు నన్ను తీసుకుందాం. ఒక ఎగ్జాంపుల్ మమ్మల్ని ఎవరిని తీసుకోను. నన్ను తీసుకుందాము. నేను ఎంతో కష్టపడి లక్షలు సంపాదించాను. ఆ లక్షలన్నీ ఎవరి కోసము? నా బిడ్డ కోసం. అంటే నా బిడ్డ కోసమని చెప్పి నా బిడ్డ పోరంబోకుల్లో తిరగడం కోసమా? కాదు. అలా అయితే గనక మన తాత ముత్తాతలు ఎన్నో కోట్ల ఆస్తులు సంపాదించారు. ఆస్తులు సంపాదించారు. ఎందుకోసం? మీరందరూ ఖాళీగా తిరగమనా బేవర్స్‌గాని? కాదు.
వీటిని ఇంకా పోషించుకుంటుంటే ఉత్తరాత్ర ఏదో రావచ్చు కష్టం. ఆ కష్టానికి ఇది ఉపయోగపడుతుందని. ఏదో రావచ్చు కష్టము. ఏదో ప్రళయం రావచ్చు. ఏదో సునామీ రావచ్చు. ఏదో ఇబ్బంది రావచ్చు. అప్పుడు ఇది ఉపయోగపడుతుంది మీకు అని. అంతేగాని ఇప్పుడు బేవసగా తిరగమని కాదు మగ పిల్లలు. ఇంకా ఆడపిల్లలు తల్లిదండ్రులు ఎప్పుడైతే పిల్లలు కష్టపడకుండా పెంచారో అదే విధంగా ఇక్కడ అత్తామామలు కూడా పెంచితే గనక రేపొద్దున ఈ కోడల పిల్లకి వయసు అయిపోయింది. శక్తి ఉండదు. ఎందుకు శక్తి ఉండదంటే పూర్వం ఒక 200-300 ఏళ్ల క్రితము మనుషులకుండే శక్తి ఇప్పుడు లేదు. ఇప్పుడున్న శక్తి రేపొద్దున ఉండదు. రేపొద్దున్న శక్తి ఎల్లుండి కూడా ఉండదు. అంటే కొన్ని సంవత్సరాల తర్వాత పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక 165 గజాల స్థలంలో ఒక ఇల్లు కట్టాను. కింద ఒక పోర్షన్, పై ఒక పోర్షన్. అప్పుడు కింద ఉన్న పోర్షన్‌లో అప్పుడు ఒక పెంకుటిల్లు మాది. పెంకుటిల్లు. ఇదే స్థలంలో పెంకుటిల్లు వేసుకున్నాం మేము. ఆ పెంకుటిల్లులో చక్కగా నా భార్య ఒక 20 సంవత్సరాల క్రితం వెళ్తే యవ్వనస్తురాలే కదా! ఓకేనా? యవ్వనస్తురాలు. ఇప్పుడు ఆ యవ్వనస్తురాలు వస్తుంది చూడండి. ఇప్పుడు యవ్వనస్తురాలకి శక్తి ఎక్కువ ఉంటుంది. వస్తుందా? వస్తుంది అప్పుడు. యవ్వనస్తురాలకి శక్తి ఎక్కువ ఉంటుందా? వృద్ధాప్యం ఉన్న వాళ్ళకి శక్తి ఎక్కువ ఉంటుందా కదా? యవ్వనంలో ఉన్నప్పుడు అంటే ఒక 20 సంవత్సరాల క్రితానికి నా భార్యకి మంచి శక్తి ఉంది. శుభ్రంగా అంతా బాగు చేసేది. ఇంట్లోనే బాగు చేసేది, వీధిలోనే బాగు చేసేది, దొడ్డంతా కూడా బాగు చేసేది. ఇప్పుడు ఇప్పుడు నా బిడ్డకి పెళ్లి వయసు వచ్చింది. నా బిడ్డలకి పెళ్లి వయసు వచ్చింది కాబట్టి ఏమండి మంచి డాబా వేసుకుందామన్నది. ఒక డాబా వేసాం. డాబా వేసిన తర్వాత పని పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. ఇప్పుడు ఇంకా పిల్లలు ఇంకా పెద్దోళ్ళు అయ్యారు. నా కోడలు రాబోతుందండి. నా కోడలు రాబోతుంది కాబట్టి తనకు ఒక గదులు కావాలని అన్నది. అప్పుడు పైన ఇంకో స్టేర్ వేసాం మేము. ఇప్పుడు ఇంకా తనకి పని పెరుగుతుందా తగ్గుతుందా? ఇంకా పెరుగుతుంది. మరి తినకి 20 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు యవ్వనంగా ఉన్నప్పుడు పని చేసిన శక్తి ఇప్పుడు లేదు. మరి ఇప్పుడు ఈ ఇల్లు అంతా ఎవరు బాగు చేయాలి? కొడుకు బాగు చేయాలి, కోడలు బాగు చేయాలి, అందరూ బాగు చేసుకోవాలి. కుటుంబ సభ్యులు మొత్తం సహకారంతో ఈజీగా అయిపోద్ది గురుజీ కదా. అందరూ సహకారం చేసుకుని బాగు చేసుకోవాలి కదా. ఇప్పుడు కొడుకుగా ఉన్నవాడు చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెరిగి నేను ఇప్పుడు పని చేయనంటే ఎవరి మీద పడుతుంది భారము కదా. ఇప్పుడు కోడలుగా ఉన్న నా కోడలు మా అమ్మా నాన్న ఏ పని చెప్పలేదు. స్కూల్కి పంపించేవారు. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే నాకు భోజనం పెట్టేసేవారు. స్కూల్ అయిపోయిన తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత నేను ఉద్యోగం చేసుకుంటున్నాను. కాబట్టి ఉద్యోగం చేసి అలసిపోయి వచ్చిన తర్వాత అప్పుడు మా అమ్మ నాకు పెట్టేస్తుంది, నేను తినేస్తున్నాను. ఇప్పుడు అత్తగారింటికి వచ్చాను, ఇప్పుడు కూడా ఉద్యోగం చేసుకుంటాను, నేను పని చేయనంటే ఇప్పుడు ఎవరు పని చేస్తారు ఈ పని అంతాని? ఆవిడ మీదే పడుతుంది భారం అంతా. ఇప్పుడు ఆవిడ మీద పడిన తర్వాత ఆవిడకి స్ట్రెస్ ఎక్కువ అవుతుందా పడదా అవదా? పడుతూ అప్పుడు ఎవరి మీద కోప్పడతారు? ఇప్పుడు అత్త మామ పిల్లలు ఉన్న పిల్లల మీద కోప్పడతారు కదా. ఇప్పుడు కోప్పడితే ఇప్పుడు కోళ్ళకి ఏమైంది? చేయలేక ఇప్పుడు కోళ్ళకి ఏమైంది? నా అత్తగారు మంచిది కాదు. ఇప్పుడు కొడుకు ఏమనుకుంటున్నాడు? ఇప్పుడు నేను ఇంత సంపాదించాను, ఒక ఫ్యాక్టరీ పెట్టాను, ఇప్పుడు ఈ ఫ్యాక్టరీని ఎవరు చూసుకోవాలి? ఇప్పుడు కొడుకుకి ఆ వ్యాపారం ఇష్టం లేదు. ఇప్పుడు ఈ తండ్రి వ్యాపారం తీసేయాలా ఉంచాలా? చేసుకొని ఇంకా చేయలేనప్పుడు ఇంకా అది వెకేట్ చేయడం బెటర్ గురుజీ కదా. అంతే కదా, ఇద్దరు డిస్కస్ చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడో మీ స్థానం. ఇప్పుడు ఈ తండ్రి వ్యాపారం తీసేసాడంటే కొడుకు సంపాదిస్తున్న సమయంలోనే తీయగలగాలి. అంతేనండి. మరి కొడుకు సంపాదించలేని స్థితిలో వ్యాపారం చేస్తే వ్యాపారం ఏమైపోద్ది? కొడుకు ఏమైపోతుంది? కుటుంబం ఏమైపోతుంది కదా. ఇవన్నీ కూడా కొడుకు అర్థం చేసుకోవాలి. వయసు వచ్చింది, ఇప్పుడు నాకు వయసు వచ్చింది, నేను యవ్వనస్తున్నయ్యాను, ఇప్పుడు నేను సంపాదన పరుణయ్యాను, నేను సంపాదిస్తున్నానా లేదా ఒకటి చూసుకోవాలి. 2, నా తండ్రి యొక్క వ్యాపారం నేను తీసుకుని నా కుటుంబాన్ని, అంటే నా కుటుంబం అంటే ఇక్కడ ఎవరు? భార్యాభర్తలు ఇద్దరే కాదు, భార్యాభర్త, తల్లి, తండ్రి అందరూ కూడా. ఓకే, వీళ్ళందరికీ కూడా వీళ్ళందరికీ ఇప్పుడు నేను కొమ్ము కాయాలి. ఎందుకంటే ఒకప్పుడు
మా తండ్రి కాసాడు మమ్మల్ని అందనని. ఇప్పుడు మా తండ్రికి తల్లికి నా భార్యకి నేను కొమ్ము కాయాలని చెప్పి ఆ బిడ్డడు ఈ వ్యాపారం చూసుకోవాలి. ఈ వ్యాపారం చేయడం ఇష్టం కాకపోతే కనుక తనకు తన సొంతంగా ఉద్యోగమో వ్యాపారమో వృత్తితో పెట్టి తను వృద్ధి చేసుకుంటూ వీళ్ళందరినీ కాయాలి. ఆ బాధ్యత అది. అయ్యో ఇప్పుడు నా తల్లికి తండ్రి నేను కాయలేను నేను అని చెప్పేసి పెళ్ళాన్ని తీసుకుని రోడ్డు మీద వెళ్ళిపోతే ఈ తల్లిదండ్రులు ఏమైపోతారు కదా. ఇప్పుడు ఇప్పుడు ఈ అత్తామామల పని చెప్తున్నారని చెప్పేసి కోడలు బాధపడిపోతూ ఈ భర్తని తీసుకెళ్ళిపోతుంది. ఎందుకు? తన ఒక చిన్న గదిలో ఉంటే చిన్నగా తుడిసేసి చిన్నగా 1-2 అంట్లు తోమేసుకుని 1-2 భర్త యొక్క బట్టలు తిన యొక్క బట్టలు ఉతికేసుకుంటే హ్యాపీ అయిపోతుందని చెప్పి తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇంత ఆస్తిని ఎవరి కోసం కట్టారు? ఈ భార్యాభర్తలు ఇద్దరు ఉండడానికి ఎంత ఇల్లు కట్టుకోలేదు కదా. మరి ఇప్పుడు ఇల్లు ఎంత ఎవరు సాకరీ చేస్తారు? నాకు కదమ్మా, నేను నాకు విషయం చెప్పట్లా, మీకు ఒక టాపిక్ చెప్తున్నా. మీకు అంటున్నా అండి ఆ పాయింట్ పనమ్మాయిని పెట్టుకుంటే అయిపోద్ది. ఇప్పుడు ఈ పనమ్మాయిని పెట్టడానికి ఈ తల్లిదండ్రులకి సంపాదన లేదు, ఆదాయం ఉండాలిగా. ఫస్ట్ పెడితే అప్పుడు కోడలు కూడా వెళ్ళదు కదా. కాదమ్మా, తల్లిదండ్రులు చెప్పిందేనండి. ఈ తల్లిదండ్రులు ఇల్లైతే కట్టారు కానీ పనమ్మని పెట్టి పని చేయించడానికి వీళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఆదాయం లేదు. ఈ తల్లిదండ్రులు కష్టపడి ఉద్యోగమో వ్యాపారమో వృత్తితో చేసుకుంటూ ఇల్లు కట్టేశారు. వీళ్ళ దగ్గర ఉన్న డబ్బు అంతా ఇల్లు కట్టేశారు. అర్థమైంది? కొడుకు స్థానం ఉన్న అబ్బాయి గురుజీ అమ్మ నాన్నతో మాట్లాడుకొని భార్యతో మాట్లాడుకొని నువ్వు చేయలేకపోతే నేను అవకాశం వరకు పనమ్మని పెట్టి చేపిస్తానని చెప్పి చేయించుకుంటూ తన సంపాదన పెంచుకోవాలి. ఇప్పుడు తన సంపాదన పెంచుకోడు, తల్లిదండ్రుల దగ్గర సంపాదన లేదు. ఇప్పుడు ఇల్లంతా ఎవరు కాపాడతారు? అప్పుడు సమస్యలు వచ్చేస్తాయి గురుజీ. అందుకనే ఈ పిల్లలందరికీ ఒక గురువు అవసరము. తల్లిదండ్రులందరికీ ఒక గురువు అవసరము, అత్తామామలందరికీ గురువు అవసరము, అసలు సృష్టిలో ఉండే మనుషులందరికీ గురువు అవసరము. గురువు యొక్క మాట వేదవాక్కు అందరికీ. ఎవ్వరు కూడా గురువుని పట్టుకోవట్లేదు. ఎవరి మట్టికి వాళ్ళే పెద్దవాళ్ళు అయిపోతున్నారు, ఎవరి మట్టికి వాళ్ళే లీడర్స్ అయిపోతున్నారు, గురువు పట్టుకోవట్లేదు. అందుకే ఈ విశ్వము ఒక ఉమ్మడి కుటుంబంగా ఉండే ఈ విశ్వమంతా విభజించిపోయింది దేశాల వారీగా. ఇదంతా అసలు ఎంత ఎక్కడొచ్చింది అనుకున్నారు? ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో జరుగుతుంది ఇది. ఒక ఉమ్మడి ప్రపంచం, ఇదంతా ఉమ్మడి ప్రపంచము దేశాల వారీగా ఎందుకు విడిపోయింది అంటే అర్థం చేసుకునే శక్తి లేక. ఈ దేశాలు విభజించిపోయిన తర్వాత మళ్ళీ ఈ దేశమంతా ఒక దేశం కింద, ఒకే ప్రాంతం కింద, ఒకే కుటుంబం కింద ఉండకుండా మళ్ళీ రాష్ట్రాల కింద ఎందుకు విడిపోయింది? అధికారాన్ని ఒప్పుకోక, అజమాయిషిని ఒప్పుకోక, పెద్దరికాన్ని ఒప్పుకోక ఈ రాష్ట్రాలుగా విడిపోయింది. మళ్ళా ఒకే రాష్ట్రం కింద ఇప్పుడు కొన్ని రాష్ట్రాల కింద విడిపోయింది. ఇది ఒక రాష్ట్రం అనుకుందాం. ఈ ఒక్క రాష్ట్రంలో కొన్ని జిల్లాల కింద ఎందుకు విడిపోయింది? ఆ ఒక్క జిల్లాలో కొన్ని ప్రాంతాలకు ఎందుకు విడిపోయింది? మళ్ళీ ఆ ఒక్క ప్రాంతాల్లో ఒక్కొక్క నాయకుడు ఎందుకు వచ్చాడు? ఎందుకంటే ఒప్పుకోని తనము, పెద్దరికాన్ని ఒప్పుకోని తనము, మేమే పెద్దలం అయిపోవాలని ప్రతి ఒక్కరికి ఆలోచన. ఇప్పుడు ఏమవుతుంది చూసాం కదా, ప్రపంచంలో ఏం జరుగుతుందో. ఎక్కడ సంతోషం లేదు, ఎక్కడ ఆనందం లేదు, ఎక్కడ ఐశ్వర్య వృద్ధి లేదు, ఎక్కడ ఆధ్యాత్మిక జ్ఞానం లేదు. ఎందుకంటే ఉమ్మడి కుటుంబంగా లేక. ఈ విశ్వాన్ని ఎలా తీసుకున్నామో మన కుటుంబంలో కూడా ఒకప్పుడు ఉమ్మడి కుటుంబంలో ఉండి ఒక 5 తరాల, అంటే ఇప్పుడంటే 100 ఏళ్ళ ఆయుష్, 100 ఏళ్ళు కూడా బతకట్లేదు, 70 ఏళ్ళు 60 ఏళ్ళకి 50 ఏళ్ళు కూడా చనిపోతున్నాము. అది పక్కన పెడితే అంతకుముందు ఒక 200 ఏళ్ళ క్రితానికి వెళ్తే ప్రతి ఒక్కరు కూడా 100, 150, 200 కూడా జీవించిన వాళ్ళు ఉన్నారు. ఓకేనా? అప్పుడు 150 సంవత్సరాలు
3 తరాల బిడ్డలు ఉన్నారు ఇక్కడ. నా బిడ్డ ఉన్నాడు, వాడికి బిడ్డ ఉన్నాడు, వాడికి బిడ్డ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా సంపాదించి నాకే ఇచ్చేవారు. నేను మూల పురుషుణ్ణి, అన్నీ చక్కగా చేయగలను అని. నేను ఈ డబ్బునంతా తీసుకొచ్చి అందరికీ ఏమేమి కావాలి అన్నీ సప్లై చేసేవాడిని, ఇచ్చేవాడిని. ఏ అవసరాలకి అన్నిటికీ సప్లై చేసేవాడిని, తీర్చేవాడిని. ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉండేవారు. ఇప్పుడు ఇంకా ఎవరు మిగిలేది కూడా గురుజీ. అమ్మా అలా చేసేప్పటికి డబ్బులు మిగిలేవి, ఒకే చేతితో మిగిలేవి. జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మిగిలిన దాన్ని అందరికీ మళ్ళీ నగలు ఇవి చేయించుకునేవారు. ఇప్పుడు ఈ కిందవాడు మొదలెట్టాడు కొత్తగా, నేను సంపాదించడం పెట్టి మా తాతకి ఇవ్వడం పెట్టి మొదలెట్టాడు. అలా అలా ఆలోచన సరళి మారిపోయి ఇంక ఈ పెద్దవాడికి విలువ లేకుండా పోయింది. ఎవరి మటుకు వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోతున్నారు. ఈ పెద్దవాడు చెప్పే మాట వింటలేదు. వినని స్థితి వచ్చేసింది వాళ్ళకి. మేము గొప్పవాళ్ళు అవుదాం అనుకున్నారు ఎవరి మటుకు వాళ్ళు. దానివల్ల కుటుంబాలు విడిపోయినాయి. ఇప్పుడు ఏకాకిగా మిగిలిపోయాం మనం. మన అమ్మ నాన్నల దగ్గర మనం వెళ్ళము, మన అత్త అమ్మల దగ్గరికి మనం వెళ్ళము. మనం నేను నా భార్య మిగిలిపోయాం. ఓకే, ఇప్పుడు నేను నా భార్య మిగిలిపోయిన తర్వాత నాకు మొత్తం అంతా కూడా నా కూతురి మీద, నా కోళ్ళ మీద పూర్తి ప్రేమను పంచుతూ వాళ్ళే నా జీవితం అనుకున్నాను. ఓకే, ఇప్పుడు ఏకాగ్య మిగిలిపోయాను నేను. ఇప్పుడు ఏకాగ్య మిగిలిపోయిన నేను వాళ్ళే నా జీవితం అనుకున్నాను. నేను నా నా మగబిడ్డకి పెళ్ళైన తర్వాత కోడలు ఇదే స్థితిలో తీసుకెళ్ళిపోతుంది. నా ఆడబిడ్డకి పెళ్ళైన తర్వాత కోడలు నా కూతుర్ని అల్లుడు తీసుకెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు కొడుకు సేవ చేయడం, నాకు కూతురు సేవ చేయదు. ఇప్పుడు ఏమైపోతామంటే నెత్తి నరుకుని చచ్చిపోవాలి ఇక్కడే. ఎందుకు చచ్చిపోవాలంటే నేను ముందు తరాలను అంగీకరించలేదు. నేను అంగీకరించలేక నా బిడ్డ కూడా అంగీకరించలేదు. ఎందుకంటే నా డిఎన్ఏ కదా ఇదంతానే. మీకు అర్థమైందా? ఇదంతా నా డిఎన్ఏ. నేను చేసుకున్న తప్పు నేను అనిపించాలా. నా అత్తామామలే గౌరవించలేదు. ఏనండి, నా అత్తామామలే గౌరవించలేదు, నా తల్లిదండ్రులు నేను ప్రేమించలేదు. ఇప్పుడు నా అత్తామామలు గౌరవించినప్పుడు నేను, నా తల్లిదండ్రులను ప్రేమించినప్పుడు నేను, నా బిడ్డ నన్నెందుకు గౌరవిస్తాడు? నా కోడలు నన్నెందుకు గౌరవిస్తుంది కదా? నేను చేసిన తప్పే నా పిల్లల మీద వేయడం తప్పు. వాళ్ళ తప్పుడోళ్ళని నేను భావిస్తున్నాను. ఇది నా తప్పు కాదు, నేను తప్పుడోండి. ముందర నేను తప్పుడోండి కాబట్టి, తప్పుడడుగులు వేసాను కాబట్టి, తప్పుగా నడిచాను కాబట్టి నా డిఎన్ఏలో నుంచి వచ్చిన వీళ్ళు ఇలాగే జరుగుతారు. ఇలా నేను, మీరు 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 అందరూ కూడా ఇదే స్థితి. ఇక్కడ నేను ఒక్కడనే ఒప్పు, మీరు ఒక్కళ్ళు తప్పు కాదు, మీరు ఒక్కళ్ళు ఒప్పు, నేను తప్పు కాదు, మనందరూ ఇదే స్థితి. అందుకే మన పరిస్థితులు లాగా ఉన్నాయి. సో అందుకే యోగ రహస్యాలు హీలింగ్ క్లాసులకు వచ్చిన మీ అందరికీ నేను చెప్పే విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఏకాకిగా వచ్చారు, ఏకాకిగా జీవించాలి, ఏకాకిగా వెళ్ళిపోవాలి. మీరు ఎవరి మీద ఆధారపడకూడదు. మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. మీ ఆరోగ్యాన్ని మీరు పరిరక్షణ చేసుకోవాలి. మీ ఆదాయాన్ని మీరు జాగ్రత్త పెట్టుకోవాలి. మీరు అందరితో ప్రేమతో ఉండడానికి ప్రయత్నం చేయాలి. భగవంతునితో కనెక్టివిటీలో ఉండాలి. భగవంతునితో కనెక్టివిటీలో ఉండాలంటే గురువుతో కనెక్టివిటీలో ఉండాలి. గురువు భగవంతుని దగ్గరికి చేరుస్తాడు. అప్పుడు మాత్రమే మీరుగా వచ్చిన మీరు ఉన్నతీకరణే అవుతారు. ఎవరిని బాగు చేయలేము. నేను కూడా మిమ్మల్ని ఎవరిని బాగు చేయలేను. బాగు చేయగలను ఎప్పుడు? మీరు నాకు సరెండర్ అయినప్పుడు. మీరు నాకు ఎప్పుడు సరెండర్ అవుతారు? మీకు ఏదైతే కావాలో అది ఇస్తున్నప్పుడు మీరు సరెండర్ అవుతారు. మీకు ఏదైతే కావాలో అది నేను ఇవ్వలేని స్థితిలో మీరు నాకు సరెండర్ అవ్వరు. మళ్ళీ మీరు నా నుంచి విడిపోయి మళ్ళీ ఇంకో గురువు దగ్గరికి వెళ్ళిపోతారు. ఇదే జరుగుతుంది ఎక్కడైనా, ఎప్పుడైనా సరే. ఏమి ఇవ్వాలి మీకు నేను? అంటే మీరు కోరిందల్లా ఇవ్వాలా? నేను ఎట్లా ఇవ్వగలను? ఎందుకు ఇవ్వాలి? అంటే మీరు నాకు శిష్యులైనందుకు కానీ ఇవ్వాలా? మీరు భక్తులైనందుకు గాను భగవంతుడైన నేను మీరు భక్తులైనందుకు కానీ ఇవ్వాలా? ఇవ్వలేదు అంటే కారణం ఉంది. ఎందుకంటే మీకు అధికమైన శక్తిని నేను ఇస్తే గనక మీ శరీరం తట్టుకోలేదు. మీరు శక్తి కావాలంటారు. మీకు అధికమైన శక్తి వెంటనే ఇచ్చేస్తే మీరు తట్టుకోగలరా? తట్టుకోలేరు. అందుకే ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వగలం. మీరేమనుకుంటారు? గురువుగారు మాకు ఇంకా శక్తి ఇవ్వట్లేదు అనుకుంటారు. ఇంకా శక్తి ఇవ్వట్లేదు అంటే గురువుకు తెలుసు ఇంకా అధికమైన శక్తి ఇస్తే మీ శరీరం తట్టుకోలేదు అని. ఇప్పుడు సైకిల్ మీద తిరిగే నేను కారు కావాలని కోరుకుంటే భగవంతుడు కారు ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదంటే కారు తొక్కే శక్తి నీకు లేదు, కారు నడిపే శక్తి నీకు లేదు. నువ్వు కారు నడపాలంటే నువ్వు తగిన ఆదాయం పెంచుకుని ఉండాలి. ఇప్పుడు కారు కోరుకున్నాను నేను,
సైకిల్ మీద నాకు పనే లేదు, కేవలం నాకు 2 కాళ్ళతో తొక్కితే నాకు సైకిల్ నడిచేస్తుంది. దానికి పెట్రోల్తో పని లేదు, దానికి మెయింటెనెన్స్తో పని లేదు. మరి కారు కోరుకున్నాను నేను పక్కన చూసి. కారు నీకు వచ్చింది, ఏం చేస్తావు దాన్ని? నీకు పెట్రోల్ కొట్టే డబ్బు సంపాదించే స్థితి లేదు నీకు. మరి పెట్రోల్ కొట్టకుండా కారు ఎలా నడుస్తుంది? కారు అన్నప్పుడు బోల్డ్ మెయింటెనెన్స్ ఉంటుంది కదా, ఆ మెయింటెనెన్స్ అంతటికి డబ్బు కావాలిగా నీకు, అది ఉందా? నీకు కార్ డ్రైవింగ్ రావాలి, నీకు కార్ డ్రైవింగ్ లేదంటే ఒక డ్రైవర్ని ఎట్టుకోవాలి, డ్రైవర్ని ఎట్టుకుంటే వాడికి జీతం ఇవ్వాలిగా. ఇదంతా కూడా ఆదాయంతో కూడిన పనే కదా. నువ్వు సైకిల్ నడుపుకుంటున్నావు, నువ్వు కారు కోరుకుంటే కారు ఇవ్వట్లేదు భగవంతుడు, కారు ఇవ్వట్లేదు అని చెప్పి భగవంతుని దూషిస్తున్నావు, ద్వేషిస్తున్నావు. ఇంకొక భగవంతుడు ఎక్కడ వెళ్ళి అక్కడ కోరుకుంటున్నావు, లేదు అక్కడ ఇంకొక భగవంతుడిని అక్కడ కోరుకున్నావు. అన్ని భగవంతులు వేరు కాదు, వేరే వేరే భగవంతులుగా ఉన్నది ఒకటే భగవంతుడు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే నీకు అర్హత లేదు. అర్హత లేదని సంగతి నీకు గుర్తించేవా? నువ్వు గుర్తించలేదు, కేవలం గురువుని ద్వేషిస్తావు, భగవంతుని ద్వేషిస్తావు. మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు గురువు, మమ్మల్ని తిడుతున్నాడు అని. ఎందుకు తిడతాడు భగవంతుడు? ఎందుకు తిడతాడు గురువు? ఎందుకు మరి నిన్ను? మీకు అర్థమైంది నేను చెప్పింది? అర్థమైంది గురుజీ. చాలా సీరియస్ టాపిక్ వస్తుంది కదా. మంచి టాపిక్ గురుజీ, తెలుసుకోవాల్సిన విషయం ఇదంతా కూడా, తెలుసుకోవాల్సిన విషయాలు గురుజీ ఇవన్నీ కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సిన విషయం. తెలుసుకోవాలి. మరి మీకు ఎందుకు ఎలా ఇవ్వాలి? మీకు భగవంతుడు మీకు ఎందుకు ఇవ్వాలి? ఎలా ఇవ్వాలి? మీరు అర్హత సంపాదించుకోవాలి. అర్హత సంపాదించుకున్నప్పుడు ఇప్పుడు నేను ఒక కోటీశ్వరుని, నా దగ్గర కోట్లు ఉన్నాయి, నా కొడుకు వచ్చి ₹1 కోటి వడ్డాడి అంటే నేను ఎందుకు ఇవ్వాలి? నేను వాడు ఏం చేస్తాడు ఆ ₹1 కోటితో? ఏదో రీజన్ చెప్పాలి కదా. నేను నమ్మి వాడికి ₹1 కోటి ఇవ్వాలంటే ఎందుకు ఇవ్వాలి నేను? అంటే తండ్రిని ఎందుకు గాను, వాడు నా కొడుకునేందుకు గాను అడిగితే ఇచ్చేయాలా? ఇవ్వచ్చు, నేను ఇచ్చి సంపాదించేది నేను వాడి కోసమే. కానీ నేను ఇచ్చే ₹1 కోటిని వాడు ఎలాగా సద్వినియోగం చేస్తాడో దుర్వినియోగం చేస్తాడో నాకు తెలియాలి. వాడు తెలియజేయాలి, డాడీ మీరు ఇచ్చే ₹1 కోటితో నేను ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను, ఇన్వెస్ట్మెంట్తో ఇంత సంపాదిద్దాం అనుకుంటున్నాను. ఓకే అడుగుతాడు, తండ్రి అడుగుతాడు, నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేస్తావు, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వ్యాపారం వృత్తితో ఉద్యోగం పెట్టుకున్నావు కదా, దాంట్లో నీకు నైపుణ్యం ఉందా? నైపుణ్యం సంపాదించావా? నైపుణ్యం ఏం కాదు, మీరు ఇచ్చేతనే వ్యాపారం పెట్టదు. ఏం వ్యాపారం పెట్టదు? తగలేడతాడు వాడు. నైపుణ్యం సంపాదించి, డాడీ నేను ఇంతకాలంలో ఈ వ్యాపారం చేయడానికి ఇంత నైపుణ్యం సంపాదించాను కాబట్టి మీరు నాకు పెట్టుబడి ఇస్తే ఆ నైపుణ్యంతో నేను ఇంకా వృద్ధి చేస్తాను డాడీ. నువ్వు ఏ నైపుణ్యం సంపాదించావరా అని అడుగుతారు తండ్రి. ఇంకో ఈ విధంగా నైపుణ్యం సంపాదించాను అంటే చూపించాలి, పేపర్ మీద కాదు. నైపుణ్యం సంపాదించినట్టు ఆల్రెడీ ఇది వరకు వర్క్ చేసి ఉండాలి. నువ్వు వర్క్ చేసి ఉండి, ఓకే ఈ పని వాళ్ళతో నేను ఈ పని చేయించగలను, ఈ యజమానులతో ఈ కస్టమర్స్కి నేను ఈ వస్తువు అమ్మగలను, ఈ కస్టమర్ నుంచి డబ్బు సంపాదించగలను, తేగలను, నాకు ఇంత వాక్చాతుర్యం ఉంది. చూడండి, మీ అందరికీ ఇంత క్లాస్ చెప్తున్నాను, ఇదంతా వాక్చాతుర్యమే కదా. బాగా చెప్తున్నానా? అంటే నేను గురువుగా నిలబడగలను కదా, నేను గురువుగా నిలబడగలను కదా, అర్హత సంపాదించాను కదా. డౌట్ పడకూడదు చెప్పి మళ్ళీ మీరు డౌట్ అడుగుతారని గురించి మమ్మల్ని మీరు కదా. అంటే అర్హత సంపాదించాను కాబట్టి కదా, ఈ అర్హత చూసే కదా నా గురువు నన్ను గురువుని చేశాడు. అంతే కదా, తెలుసు కాబట్టి నన్ను గురువుని చేశాడు ఆయన. ఇప్పుడున్న శిష్యులందరూ కూడా గురు పోస్ట్కి పోటీలు పడుతుంటారు. మే గురువు అయిపోవాలి పీఠాధిపతులు ఉన్నారే, పీఠాలు పెడుతున్నారే, ఆ పీఠాల కింద ఉన్న శిష్యులందరూ గురువులు అయిపోతామని పోటీ పడుతుంటారు. మా గురువు తర్వాత ఎవరు, మా గురువు తర్వాత నేను. ఈ గురువు తల పట్టుకుంటాడు, వాళ్ళకి ఏమీ రాలేదు, గురుతత్వం రాలేదు, గురువులు ఎలా అయిపోతాం అనుకుంటున్నారని. ఇప్పుడు ఆ శిష్యులు ఈ గురువుని చేతులని చెప్పి గురువుని లేపేస్తున్నారు. ఏదో లింకులు పెట్టి ఆ పీఠాన్ని తప్పించేస్తున్నారు. చాలామంది ఆశ్రమాలు ఎలా జరుగుతున్నాయి, రాజకీయం అయిపోతుంది. ఇప్పుడు ఈ కుటుంబంలో ఈ కొడుకు ఇది నేర్చుకోక, ఈ నైపుణ్యం నేర్చుకోక, నా తండ్రి నాకు డబ్బు ఇవ్వట్లేదు అని తండ్రి లేపేత్తని ట్రై చేస్తున్నాడు. లేదు పెద్దల్లో పెట్టి విడిపోతాను ట్రై చేస్తున్నాడు, నా ఆస్తి నాకు ఇమ్మనండి అని. ఎందుకు? వారసత్వం ఇది. అప్పుడు పెద్దలు ఏం చేస్తున్నాడు, బాబు ఎందుకు సామాన్యాన్ని ఎందుకే బాబు, నువ్వు ₹1 కోటి 50 లక్షలు మీ కొడుకు ఇచ్చేవే పోతాడని. అసలు నిజంగా 50 లక్షలు ఏంటి, ₹1 కోటి కూడా నా కొడుక్కి నేను సంపాదించింది నేను. అంతేగా, వాడు అడిగిన 1 కోటి ఏంటి, ఈ కోట్ల ఆస్తి అంతా ఆడికే.
మళ్ళీ దీని అవును. పెద్దలు రావాలి ఇప్పించడానికి. ఇదంతా వినాశనము, అంతేగా. ఇదంతా వినాశనము. ఎందుకంటే తల్లిదండ్రులను అర్థం చేసుకునే శక్తి కొడుకులకు లేదు, తల్లిదండ్రులను అర్థం చేసుకునే శక్తి కూతుళ్ళకి లేదు, అత్తామామలు అర్థం చేసుకునే శక్తి కోడలకు లేదు, అల్లుడికి లేదు. నేను మీ అందరికీ ఫస్ట్ నుంచి వినవించుకుంటే నేను ఏమి వినవించుకుంటాను చెప్పండి? మీ అత్తామామని గౌరవించండి, ప్రేమించండి. ఎందుకు చెప్తున్నానంటే మీ నుంచే మొదలవ్వాలి, ఇదంతా నా నుంచే మొదలవ్వాలి. ఈ అడుగులు నా నుంచే మొదలవ్వాలి, మీ నుంచే మొదలవ్వాలి. మీ ముందు తరాలకి మీరు ఆది పురుషులుగా నిలబడాలి, మీ ముందు తరాలకి మీరు పార్వతీ పరమేశ్వరుల్లా కనబడాలి. మీరు ఇప్పటి నుంచే మొదలెట్టండి. మీ బిడ్డలు తెలుసుకుంటారు, మీ బిడ్డలు ఇంకా చిన్న బిడ్డలు, వాళ్ళు ఇంకా ఎదుగుతూ ఉంటారు, మిమ్మల్ని చూసి నేర్చుకుంటూ ఉంటారు. ఇప్పటి నుంచైనా ఉమ్మడి కుటుంబాలని మళ్ళీ మనం పునఃప్రారంభించాలి. మనం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం పెంపొందించుకోవాలి. సరైన విధానంలో గురు బాటలో నడవాలి. అంటే ఇప్పటి నుంచే మనం మంచి స్టెప్ వేయాలి. సబ్జెక్ట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, క్లోజ్ చేద్దాం. గురుజీ గురుజీ ఒక్క క్వశ్చన్ గురుజీ ఇందులోనే. ఇప్పుడు కొడుకు స్థానంలో ఉన్న వ్యక్తి సరిగ్గా వ్యవహరిస్తున్నాడు అనుకోండి, అనుకున్న తల్లిదండ్రులకి సాటిస్ఫై చేయలేక ఇటు పిల్లలకి చెప్పలేని మధ్య స్థానంలో ఉన్న వ్యక్తుల తాలూకా పరిస్థితి ఏంటి గురుజీ? ఎలాగా? ఇంకోసారి అడగండి. తల్లిదండ్రులకి చెప్పుకోలేకపోతున్నారు, కన్న పిల్లలకి చెప్పుకోలేకపోతున్నారు. అంటే మిడిల్ ఏజ్ లో ఉన్నారు. ప్రజెంట్ మేము చెప్పాలని మా స్థానంలో ఉన్నాం కారణం ఎవరు? అనుకుంటున్నాం. కారణం ఎవరు ఇక్కడ? వీళ్ళు ఎలా కారణం ఎవరు? ఇప్పుడు తల్లిదండ్రులకి చెప్పుకోలేకపోతున్నాడు, పిల్లలకి చెప్పుకోలేకపోతున్నాడు, కారణం ఎవరు? ముందు కారణాన్ని పట్టుకోండి. కారణాలు పట్టుకోమంటారు? మరి అంతే కదా. మరి మీరు మీ ప్రశ్న మళ్ళీ అడగండి. ఇప్పుడు ఇంటిలో పెద్దవాళ్ళు ఉన్నారు గురుజీ, పెద్దవాళ్ళకి ఒక బిడ్డ ఉన్నారు కదా, ఆయనకి కూడా మళ్ళీ పిల్లలు ఉన్నారు. ఈ మధ్య ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి అటు పెద్దవాళ్ళని గాని ఇటు పిల్లలు గాని మొత్తాన్ని సాటిస్ఫై చెయ్యలేక వాళ్ళు చెప్పిందే చేస్తూ, మంచైనా చెడైనా వాళ్ళు చెప్పిందే ఎవరు చెప్పిందే చేస్తున్నాడు? ఎవరు చెప్పిందే చేస్తున్నాడు? తల్లిదండ్రులు చెప్పింది చేస్తున్నారు, పిల్లలు చెప్పింది చేస్తున్నారు. పిల్లలు చెప్పింది అది మంచి పిల్లలు చెప్పింది చేయకూడదు. తల్లిదండ్రులు అమ్మా కంప్లీట్ చేసేస్తాను గురించి. అడగండి. ఇప్పుడు పిల్లలు ఎన్ని రకాలుగా చెప్తున్నా వీళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో ఆ మధ్యలో ఉన్న వ్యక్తి ఏం చేయాలి? అయిపోయిందా? వాళ్ళు ఇందులో ఎవరు మంచి వాళ్ళు కాదు, చెడ్డవాళ్ళు కాదు గురించి, అందరూ మంచి వాళ్ళే, కానీ ఆలోచించే విధానం తేడా ఉంది అందరిది కూడా. ఏం చేయాలి అప్పుడు? అదే అంటాను. ఇప్పుడు కారణం ఎవరు మధ్యలో? నేనే ఇటు తల్లిదండ్రులకి చెప్పలేకపోతున్నాను, బిడ్డలకి చెప్పలేకపోతున్నాను. కారణం ఎవరు? నేనే. ముందు నేను మారాలా. నేను మారాలంటే నేను సరెండర్ అవ్వాలి. ఎవరికి సరెండర్ అవ్వాలా? నా తల్లిదండ్రులకి సరెండర్ అవ్వాలి. నేను సరెండర్ అయ్యి నా బిడ్డని నేను చెప్పాలా, మీరు నాకు సరెండర్ అవ్వాలరా అని. లేదు మన ఇద్దరం కలిపి మన తాతకి సరెండర్ అవ్వాలరా అని, మీ తాతకి సరెండర్ అవ్వాలరా అని. ఇప్పుడు ఎప్పుడైతే ఈయన తల్లిదండ్రులకి సరెండర్ అయ్యాడో బిడ్డకి తెలుస్తుంది, ఓహో ఇంకా మా నాన్న వాళ్ళ నాన్నకి సరెండర్ అయిపోయాడు కాబట్టి నేను అయితే నా నాన్నకైనా సరెండర్ అవ్వాలి, లేదా మా తాతకైనా సరెండర్ అవ్వాలని చెప్పి వీళ్ళు సరెండర్ అవుతారు. మొత్తాన్ని కట్ చేసేయాలి. అవ్వకపోతే వీళ్ళు బయటకు పోతారు, వీళ్ళు బయటికి వెళ్ళిపోతారు. ఈ బిడ్డలు బయటికి వెళ్ళిపోతారు, ఈ పిల్లలు బయటికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోని వాళ్ళ. ఎందుకంటే చూడండి, తులసి వనంలో గంజాయి మొక్క వచ్చిందంటే గంజాయి మొక్కని పీకాల్సిందే. కురువంశము ఎంతో గొప్ప వంశము. ఆ కురువంశానికి పాండవులు కౌరవుల కింద పుట్టారు. ఓకేనా? ఇప్పుడు ఆ కురువంశంలో ఒక దుష్టుడు వచ్చాడు, దుర్యోధనుడు. వాడు గొప్ప అజమాయిషి చేసేవాడు. పెద్దలు చెప్పేవారు, తాతలు చెప్పేవారు, గురువులు చెప్పేవారు, కుదరలా. భగవంతుడు ఎంటర్ అయిపోయి లేపేశాడు లేదా? అలాంటి తులసివనంలో గంజాయి మొక్క ఉండకూడదు, లేపేయాలి. అంటే అక్కడ లేపడం అంటే చంపమని కాదు, బయటికి
బయటికి పంపించేయాలి. బయటికి పంపించినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు తెలుస్తుంది ఈ తల్లిదండ్రుల యొక్క విలువ, తాత అమ్మమ్మల యొక్క నానమ్మల యొక్క విలువ బయటికి వెళ్ళిందో తెలుస్తుంది. ఇక్కడ ఉన్నప్పుడు తెలియదు. వీళ్ళ మీద మనకి ప్రేమ లేక పంపట్లేదు, వాళ్ళకి బాధ్యత తెలుస్తుందని పంపుతున్నాం మనం. ఇక్కడ వాళ్ళని ద్వేషించకూడదు, కోపగించుకోకూడదు. వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు కాబట్టి ఇక్కడి నుంచి అతను బయట పంపాలి. బయటికి పంపినప్పుడు తెలుస్తుంది విషయం. తిరిగి కాళ్ళు నొప్పులు వచ్చి వాళ్ళే మళ్ళీ మన దగ్గరికి వస్తారు. లేదు, వారి కర్మానుసారం బయటికి వెళ్ళిపోయిన తర్వాత బాగుపడడం కోసం సంతోషమేగా మనకి. ఎలా వచ్చినా అలా వచ్చినా మనం పడేది ఏంటి? సంతోషమే కదా కదా. అనుకో ఇంకో మూడో తావు కూడా ఉంది గురూజీ. ఇక్కడ అమ్మా 2 తావులు చెప్పారు మీరు. రెండు తావులు చెప్పారు. ఒకటి మారి మన దగ్గర రావడం, 2 బాగుపడ్డం పౌరుషంతో. అది కాకుండా ఇంకొక త్రావు ఉంటుంది గురూజీ. చెప్పండి. చెడిపోవడం అనేది ఒకటి ఉంటుంది. అప్పుడు పిల్లలు కాదు, కొంతమంది అప్పుడు దాని తాలూకా పర్యావసాన్ని ఎలా పంపిస్తాం గురూజీ? లేదు, వాడు చెడిపోయాడంటే వాడి కర్మానుసారం అలా చెప్పాడు అంతే, మన బాధ్యతలు కాదు. ఇప్పుడు పాఠాలు చదవట్లేదని చెప్పేసి టీచర్ గారు కొడతారు. టీచర్ గారు కొట్టితే బాగుపడి కూడా ఉన్నాడు. టీచర్ గారు కొట్టారని చెప్పి కోపగించి అమ్మ నాన్నని గొడవ తీసుకొచ్చిన కూడా ఉన్నాడు. అవునండి. ఇప్పుడు అమ్మా నాన్నలో టీచర్ గారి మీద వచ్చి యుద్ధం వచ్చారంటే వాడు పాడైపోతాడా బాగుపడతాడా? వాడు పాడైపోవడం కారణం వాళ్ళ అమ్మ నాన్న కూడా కదా. కాబట్టి గురువుకి సంబంధం లేదు. ఇంకా గురువు వదిలేయాల. ఎవరైతే దెబ్బలకి తట్టుకుంటారో, బాగా చదవట్లేదు కాబట్టి దెబ్బలకి తట్టుకుంటారో వాళ్ళే బాగుపడతారు. బాగా చదివి వాళ్ళు అసలు గురువు కొట్టడు కదా. గురువుకి ఎవరి మీద కోపం లేదు. కాబట్టి వీడు చదవకుండా ఉన్నాడు, కొట్టాను, అది కూడా అంగీకరించలేదు. వాళ్ళ అమ్మ నాన్న దిగి వచ్చి నా మీద గొడవకు వచ్చాడు. అమ్మ నాన్నలో ఈసారి ఎట్టి బస్సులు నాకు బిడ్డని చదవకపోయినా సరే కొట్టేవంటే ఒప్పుకోమని చెప్పాడు. ఇంక ఈ గురువు ఏం చేయడు, వాడు పాడైపోతాడు. వాడు పాడైపోతున్న సంగతి సాక్షిగా చూస్తూ ఉంటాడు అంతే. ఇంక గురువు బాధపడడానికి లేదు ఇక్కడ. వాడి కర్మానుసారం అంతే, వాడి కర్మానుసారం వాడు అలాగే జీవించడానికి భూమి మీదకి వచ్చాడు, జీవించాడు అంతే, వాడు పాడైపోతాడు. భీష్మాచార్యుడు దుర్యోధనుడి మీద ప్రేమలాగా కాదు, ఒక బాధ్యత పెట్టుకుని నేను కురువంశం పూర్తయ్యేంత వరకు నేను జీవించి ఉంటానని చెప్పి తండ్రికి హామీ ఇచ్చాడు. కాబట్టి భీష్మాచార్యుడికి స్వతహా మరణం ఉంది తన చేతిలో, నుంచున్నాడు. అలాగా ఈ కురువంశం అంతా నాశనం అయిపోతుందని తెలుసు, ఆయనకు నుంచున్నాడు. ఎందుకంటే నేను ఒక భీష్మ తీసుకున్నాను కాబట్టి, ఒక దాన్ని ఏమంటాము, ఒక సంకల్పం తీసుకున్నాను కాబట్టి, ఒక ప్రతిజ్ఞ చేశాను కాబట్టి, కురువంశం నాశనం అయ్యేంత వరకు, పూర్తయ్యేంత వరకు నేను పూర్తయ్యేంత వరకు ఉంటానని, అంటే పూర్తిగా సమూలంగా అయిపోయేంత వరకు ఉంటానని. ఇప్పుడు ఆ సమూలం అయిపోయింది ఎప్పుడు? యుద్ధంలో. ఇంక యుద్ధంలో సమూలం అయిపోతుంది తెలుసు కాబట్టి తానే ముందు చనిపోయాడు. అంప సైమ్యకి ఎక్కేశాడు. ఎందుకంటే తప్పు అని తనకు తెలుసు, నిలబెట్టలేని తెలుసు, బాగు చేయలేని తెలుసు, కురువంశాన్ని కాపాడలేని తెలుసు. కాబట్టి ముందు తాను పడిపోవాలి, అంత తాను పడిపోయాడు. అర్థమైందా? ఇక్కడితో మనం క్లోజ్ చేస్తున్నాం. ఇది మీరు అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఇది ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఇది అమ్మా అడగండి. ఇప్పుడు గురువుకి శరణాగతి పొందాలి అంటున్నారు కదా గురూజీ. మీరు చెప్తున్నప్పుడు మా అత్తమ్మ అలా వచ్చి వెళ్ళి వింటున్నారు గురూజీ. మరి గురువు గారు ఒకవేళ ఒకళ్ళొకలాగా చూస్తే అప్పుడు ఏంటి అని అడుగుతున్నారు. గురువు గారు ఒకళ్ళొకలా చూస్తున్నారన్న భావన చూసే వాళ్ళకి ఉంది. అంటే క్లియర్ కట్ గా కనిపిస్తుంది అని మీకు తెలుసు కదా గురుగారు, ఆయన కొంచెం అలా చూస్తున్నారు అని వీళ్ళు ఫీల్ అవుతున్నారు అన్నమాట. ఒకళ్ళొకలాగా చూస్తున్నారు. అలాంటప్పుడు మరి మన పరిస్థితి ఏంటి? కాదు, వారి చూపుని బట్టి ఉంది అది. మీ క్వశ్చన్ కి నేను ఆన్సర్ చేయొచ్చా గురువు గారు? ఆవిడ అడిగిన దానికి. ఇప్పుడు తల్లికి బిడ్డలు ఉంటారండి, 3 బిడ్డలు ఉంటారు. ఒకళ్ళని ఒకలాగా చూడదు కదా. తల్లి ప్రేమ అందరికీ ఒకేలా పంచుతుంది. అది బిడ్డలు అలా అనుకుంటారు. గురువు గారు కూడా అలానే పంచుతారు, కానీ మనం అలా అనుకుంటాము అంతే. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ చెప్పేటప్పుడు అందరికి ఒకేలా చెప్తుంటాను, మధ్యలో ఒక ప్రశ్న వేస్తారు ఎవరో ఒకళ్ళు, ఆగిపోండి అంటాను.
ఇప్పుడు ఆ వ్యక్తికి "ఆ, నేను ప్రశ్న వేస్తే ఆగిపోమన్నారు, వేరే వాళ్ళు ప్రశ్న వేస్తే చెప్పారు" అంటారు. కాదు కాదు, ఆ సబ్జెక్ట్ రిలేటెడ్గా ప్రశ్న అడిగితే వెంటనే గురువు సమాధానం చెప్తాడు. సబ్జెక్టుకి రిలేటెడ్గా ప్రశ్న అడగకపోతే, టాపిక్ వేరేగా ఉంటే కనుక ఇప్పుడు కట్ చేస్తానికి ఆగండి అంటారు. ఇప్పుడు ఆగిపోయిన వ్యక్తి ఏం ఫీల్ అవుతుందంటే, గురువు గారికి నా మీద కోపము. ఇప్పుడు ఆ వ్యక్తి అడిగితే వెంటనే సమాధానం చెప్పారంటే, ఆ గురువు గారికి ఆవిడంటే ఇష్టము అన్న ఫీల్ వీళ్ళకి వచ్చింది తప్ప గురువుకి లేదు. అంటే సబ్జెక్ట్ రిలేటెడ్గా క్వశ్చన్ అడిగితే వెంటనే సమాధానం చెప్తాడు గురువు. సబ్జెక్ట్ రిలేటెడ్గా క్వశ్చన్ లేకపోతే ఆ క్వశ్చన్ కట్ చేస్తాడు. అందుకే వాళ్ళని ఆగండి అంటాడు. ఇప్పుడు ఎవరి తప్పు? గురువు తప్పు కాదు, వీళ్ళు అర్థం చేసుకోవడం వాళ్ళలో తప్పు. అదేవిధంగా కుటుంబ సభ్యులందరూ కూడా తల్లిదండ్రులు చెప్పిన మాట ఎందుకు వింటలేదంటే, వీళ్ళ ఆలోచన సరళి ఎలా ఉంది. ఇప్పుడు నేనున్నాను, మీరందరూ నా స్టూడెంట్స్, మీకు అందరికీ ఒకేలాగా చెప్తున్నాను. ఇప్పుడు మధ్యలో ఎవరో ఫోన్, ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఎవరో ఫోన్ చేస్తారు వాళ్ళకున్న సమస్యకి. ఆ సమస్యకి అనుగుణంగా పరిష్కారం చెప్తాను. ఏదో ఆరోగ్య ఇబ్బంది వచ్చింది, ఇప్పుడు హీల్ చేసుకొని అన్నీ అయిపోయినాయి, ఏదో మధ్యాహ్నం కొద్ది ఎవరో ఫోన్ చేస్తారు నాకేదో బాగాలేదని, వాళ్ళకు హీల్ చేస్తారు. ఈ హీల్ చేయించుకునే వ్యక్తి పక్క వాళ్ళకి ఎప్పుడు చెప్తారు, ఎప్పుడో చెప్తారు, గురువుగారికి నేను మధ్యాహ్నం చాలా ఇబ్బంది వచ్చింది, ఫోన్ చేశాను, హీల్ చేశారని. ఈ పక్క వాళ్ళు కూడా తను హీల్ చేసుకునే శక్తి ఉండి కూడా హీల్ చేసుకోకుండా గురువు మీద ఆధారపడిపోతామని చెప్పేసి, గురువుగారు నాకేదో ఇబ్బంది ఉంది హీల్ చేసేయండి అని చెప్తారు. ఇప్పుడు ఆ సమయంలో గురువుకి ఏదో పని ఉంది, హీల్ చేయడం కుదరలేదు. ఇప్పుడు హీల్ చేయించుకునే వ్యక్తి 10 మంది చెప్తుంది, గురువుగారికి వాళ్ళంటే ఇష్టము, హీల్ చేశారు, నేను అదేవిధంగా హీల్ చేయమంటే హీల్ చేయలేదని. గురువుగారు ఏ పరిస్థితులు ఉన్నారో, ఏ సందర్భంలో ఉన్నారో వీరికి తెలియదు. లేదు, గురువుగారు చూశారు, వీళ్ళకి కావాలని వీళ్ళ శక్తి మీద, వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు ఆధారపడకుండా గురువుగారి మీద చేయించుకుందాని ఉద్దేశంతో వచ్చారు కాబట్టి వీళ్ళకి చేయకూడదు అని తెలుసో హీల్ చేయలేదు. కానీ ఇక్కడ ఈ వ్యక్తి ఎలాగ ప్రాపకాండం చేస్తాడంటే, గురువుగారికి వాళ్ళంటే ఇష్టము, వాళ్ళు చెప్తేనే హీల్ చేస్తారు, లేదంటే గురువుగారికి వాళ్ళు మంచి డబ్బులు ఇస్తారు, లేదంటే గురువుగారికి మంచి ఏదన్నా కాళ్ళు పడుతుంటారు, అందుకే వాళ్ళకి హీల్ చేస్తారు, మాకు హీల్ చేయరని బాధపడతారు వాళ్ళు. ఇక్కడ తప్పు ఎవరిది? గురువుగారిదా, బాధపడే వాళ్ళదా? ఆలోచన సరే అమ్మా, బాధపడే వాళ్ళదేనే. బాధపడే వాళ్ళు అర్థం చేసుకోవాలి. మాకు గురువుగారు ఇప్పుడు ఎందుకు హీల్ చేయలేదు అని వాళ్ళలో వాళ్ళు క్వశ్చన్ వేసుకుంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ వాళ్ళ నుంచే వస్తుంది. లేదు, అదే వ్యక్తి డైరెక్ట్గా మళ్ళీ గురువుగారి దగ్గరికి వచ్చి, గురువుగారు నేను పలానా రోజు నేను హీల్ చేయమని చెప్పాను, పలానా రోజు నాకు కష్టం చెప్పాను, దానికి మీరు ఎందుకు పరిష్కారం చెప్పలేదండి అని అడిగితే అప్పుడు చెప్తాడు గురువు, ఈ రీజన్తో నీకు చేయలేదు కాదు. అప్పుడు మళ్ళీ తిడతాడు, గురువే తిడతాడు, అసలు నువ్వు ఎందుకు హీల్ చేయమన్నా నన్ను, నీ దగ్గర శక్తి ఉంది కదా, నీకు ఇచ్చిన శక్తి ఉంది కదా, ఆ శక్తితో నువ్వు ఎందుకు హీల్ చేసుకోవట్లేదు అని మళ్ళీ ఒక లెసన్ చెప్తాడు. ఎప్పుడు చెప్తాడు ఈ లెసన్ అంటే, ఈ శిష్యుడు ఒక నీవే అనుకుందాం, ఈ నీవు వచ్చి డైరెక్ట్గా క్వశ్చన్ గురువుని అడగాలి వచ్చి, నిజంగా గురువుగారు నేను ఈ ఇబ్బందులు ఉన్నాను మీరు ఎందుకు చేయలేదు అని. గురువు తెలుసు నిజంగా ఇబ్బంది ఉందా లేదా అనేది, అప్పుడు చెప్తాడు. అంటే ఏదైనా సరే నేను మారాలమ్మా, నేను మారాలన్న ఆలోచన నాకు ఉన్నప్పుడు నేను మారతాను, నేను మారాలన్న ఆలోచన లేనప్పుడు నేను ఎప్పుడూ మారను, నేను ఇలాగే ఉంటాను, ఎవరి మట్టికాళ్ళం. అర్థమైంది? అర్థం కలదా? ఇప్పుడు ఈ విషయాలు చెప్తున్నాయి కొంతమందికి హార్ష్గా ఉండొచ్చు, కొంతమందికి గుండెల్లో గుచ్చుకోవచ్చు. ఎందుకంటే గుండెలు ఎందుకు గుచ్చుకుందంటే వాళ్ళ లోపం వాళ్ళకి తెలుసు, వాళ్ళ లోపాన్ని ఇప్పుడు గురువు గుర్తించి గుండెలు గుచ్చాడు. అది దీన్ని యాక్సెప్ట్ చేసి దీన్ని ఇష్టపడి నేను ఇప్పుడు మారాలి అనుకున్న వాళ్ళు మారతారు, లేదు అనుకున్న వాళ్ళు గురువు నుంచి వెళ్ళిపోతారు కూడా. మీకు అర్థమైందని చెప్పింది? అహం నశిస్తేనే ఏదైనా, అహం బ్రహ్మ. అంతే. చాలా బాగా, అసలు ఎంత బాగుంది సబ్జెక్ట్, వినాలనిపిస్తుంది. హరే కృష్ణ, సత్సంగమే వినాలనిపిస్తుంది మనసుకి.
ఓకే. మైండ్ అసలు మామూలుగా లేదు అసలు. ఇది నిజం తల్లి, ఇది నిజము. ఇప్పుడు పీఠాధిపతులు కానీ చూడండి, ఇప్పుడున్న పీఠాధిపతులు కానీ, ఇప్పుడు గుళ్ళు మెయింటైన్ చేసే గురువులు కానీ ఈ విషయాలు ఎవరికీ చెప్పరు. పీఠాధిపతులు వస్తారు, మీరు ఆ హోమం చేయించుకోండి, ఈ జపం చేయించుకోండి, ఈ పూజ చేయండి, ఆ పీఠానికి మీరు ఎంతో కొంత దక్షిణలు ఇవ్వండి, మీరు బాగుంటారని చెప్పేస్తారు. గుళ్ళకి వెళ్ళి ఆ గుళ్ళు మెయింటైన్ చేసే గురువులు ఉంటారు, వాళ్ళందరూ భక్తితో ఆ కృష్ణుని కొలవండి, ఈ అమ్మవారిని కొలవండి, కుంకుమ పూజ చేయించుకోండి, అష్టోత్తరం చేయించుకోండి, లలితా సహస్రనామం చేయించుకోండి, మీకు మంచి జరుగుతుంది చెప్పి పంపేస్తారు. ఎందుకంటే ఆ గుడి డెవలప్మెంట్ అవ్వడం కోసం, ఈ పీఠం డెవలప్మెంట్ అవ్వడం కోసం మాత్రమే వీళ్ళు ఉన్నారు తప్ప నిన్ను నన్ను మార్చడానికి ఎవరు లేరు. యథార్థవాది లోక విరోధి అంటారు కదా, ఇప్పుడు మీరు కరెక్ట్ గా చెప్తున్నారు. అది మాకు ఎలా అంటే అసలు బ్రెయిన్ కి ఎక్కేస్తుంది. మీకు అర్థమైందా? గురువులు పీఠాధిపతులు అలా చెప్పరు కదా. ఇప్పుడు మనం ఏదడిగితే దాన్ని సరిచేయాలి కదా, అందరూ కూడా సరిచేయడానికి వాళ్ళు లేరు అక్కడ. ఆ పీఠాధిపతికి ఎంత డొనేషన్స్ రావాలో ఆ డొనేషన్స్ కలెక్ట్ చేయడం కోసం మాత్రమే ఉంటాడు, ఆ పీఠాన్ని నిలబెట్టడానికి మాత్రమే ఉంటాడు. సరైన అవ్వకూడదు గురువు అనేవాడు. మామూలుగా ప్రసంగం చెప్పేస్తారు, ఆధ్యాత్మిక ప్రసంగం అన్నీ చెప్పేస్తారు వీళ్ళందరూ, బట్ ఎవరిని మార్చలేరు. మారిస్తే గనక మీరు ఆ పీఠానికి రారు, మీరు మారితే గనక మీరు గుడికి రారు. గుడికి రాకపోతే గుడి డెవలప్మెంట్ కాదు, పీఠానికి రాకపోతే పీఠం డెవలప్మెంట్ అవ్వదు. సో పీఠాధిపతి నేను ఏకాకిని అయిపోతాను, పీఠాధిపతి నేను రోడ్డు మీద ఎక్కేస్తాను. నేను ఆనందంగా ఉండడం కోసమే నేను పీఠాధిపతిగా ఉన్నాను ఇక్కడ. నేను ఆనందంగా ఉండడం కోసమే ఈ గుడికి నేను గురువుగా ఉన్నాను ఇక్కడ. మీకు అర్థమైందా? కేవలం నేను ఆనందంగా ఉండడం కోసమే, మిమ్మల్ని ఎవరిని మార్చడానికి లేను. మిమ్మల్ని అందరూ మారితే మీరు మారిపోతారు. మీరు మారిపోతే ఈ గురువుతో పని లేదు మీకు. ఇంకా వాళ్ళే పీఠాధిపతులు అయిపోతారు మారితే. ఎవరింటికి వాళ్ళే పీఠాధిపతులు అయిపోతారు, ఎవరి ఇల్లు వాళ్ళదే దేవాలయం అయిపోతుంది, ఎవరి మాటికల్లా దేవుళ్ళు అయిపోతారు. నిజమైన మార్పు అలా రావాలి గురుజీ. నిజమైన మార్పు మారితే నిజంగా అసలు అక్కర్లేదు గురుజీ. వస్తే మేమెందుకు నిజంగా బాగుంటుంది కదా గురుజీ. మీరు యాక్సెప్ట్ చేస్తారు, ఫస్ట్ మీరే యాక్సెప్ట్ చేస్తారు. నిజంగా అలా మంచి వాటి అందరూ ఉంటే అదే కదా ఇక్కడ ఉండకపోవడం కారణం అదే. అంతే భగవంతుడు చెప్తాడు, కృష్ణుడు కోటాను కోట్ల మంది నన్ను అనుభవం పొందడానికి ప్రయత్నం చేస్తారు, అందరూ ఏ ఒక్కడో పొందుతారని చెప్పింది ఎందుకోసం అంటే అదే కారణం. అందుకే ఆ ఒక్కడో నేనెందుకు కాకూడదని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఆ ఒక్కళ్ళని నేనెందుకు కాకూడదని మీరు కూడా అనుకోండి. గురుజీ ఎవరిది వాళ్ళు తెలుస్తుంది కదా. మీకు ఉన్న నాలెడ్జ్ మీద మీరు అనుకుంటారు, సరైన త్రోవలో ఉన్నానన్న పూర్తి నమ్మకం ఉన్నప్పుడు అలా భావిస్తాం గురుజీ. వాసు ఇది ఎంత డెప్త్ నాలెడ్జ్ అంటే మామూలు నాలెడ్జ్ కదా. అవునండి, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆలోచిస్తారు ఇందులో. అవునండి. హరే కృష్ణ గురూజీ. అమ్మా, నేను ఇంతకు ముందే చూసాను గురూజీ, మార్నింగ్ క్లాస్ కి రమ్మన్నది. ఏదైనా క్లాస్ మిస్ అయ్యా గురూజీ? ఎవరు రాలేదు, అందరూ ఏం మిస్ అవ్వలేదు. ఓకే, థ్యాంక్ యూ గురు. రైట్.